నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. మన ఛానల్ వీక్షకులకు, నా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 పూర్తి చేసుకున్న సందర్భంలో మరి రివైండ్ 2025 అని ఒక్కసారి ఆలోచించినప్పుడు ప్రధానంగా బాగా ఇంపాక్ట్ పడినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా 2025లో అంటే టెక్ కంపెనీలకు సంబంధించిన లే ఆఫ్స్ కలకలం రేపిన మాట వాస్తవం 2025లో. మరి అది 2026లో ఏ విధంగా ఉండబోతుంది, ఈ టెక్ కంపెనీలో లే ఆఫ్ కలకలం ఎందుకు వచ్చింది, ఏఐ రాకతో మారిపోయినటువంటి ముఖ చిత్రం ఏంటి, మరి ఈ ఇండస్ట్రీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రధానంగా భారీగా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళు భారీ షాక్ లోనయ్యారు, హౌ టు ఫేస్ ఏఐ ఛాలెంజెస్, ఇటువంటి అన్ని అంశాలని ఇప్పుడు ప్రస్తుతం ఏ సంస్థల్లో ఏ విధంగా లే ఆఫ్ చేశారు, దానికి రీజన్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా అధిగమించాలి అన్న అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో ఎవరు చూడాలి అంటే ఇది ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఈ వీడియో చూడవలసిన అవసరం ఉంది. లేదు అని అంటే మీరు ఒక తల్లిదండ్రులు అయితే ఈ వీడియో చూడాలి, మీరు స్టూడెంట్స్ అయితే ఈ వీడియో చూడాలి, ఇంకా ఈ ఐటీ రంగంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఈ వీడియో చూడండి. ఇది ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ వీడియో. ఐటీ రంగంలో ఈ లే ఆఫ్స్ కలకలం గురించి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లే ఆఫ్స్ పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భూతంలాగా జనాన్ని భయపెట్టే విధంగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. దాని కొత్త పుంతలు, అదేవిధంగా ఉద్యోగాల కోత అనేది ప్రభావం కనిపిస్తూ ఉంది స్పష్టంగా మనకి. ఈ మాట చెప్పినందుకు ఒక 2025 ఒక సంవత్సర కాలంలో 257 టెక్ కంపెనీస్లో 1,22,549 లే ఆఫ్స్ జరిగినాయి. 1,22,549 ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ జరిగింది ఈ ఒక్క 2025 సంవత్సరంలో. 2024లో 1,50,000 మంది లే ఆఫ్కి గురయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వటం వల్ల టెక్నాలజీ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావటంతో పాటుగా దాని ఎఫెక్ట్ ఉద్యోగాల మీద కోత కూడా పడింది. ఒక యుఎస్లోనే, అమెరికాలోనే 55,000 లే ఆఫ్స్ జరిగినాయి. అయితే ప్రధానంగా బుల్లెట్ పాయింట్స్లో ముఖ్యమైన కీ కంపెనీస్, టెక్ కంపెనీస్ లే ఆఫ్స్ ఎంతమందిని చేసినాయి, వాళ్ళు ఆ రీజన్స్ ఎందుకు లే ఆఫ్ చేయాల్సి వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు అన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించినట్టయితే ఇంటెల్ అనే ఒక సంస్థ 21,000 మందిని లే ఆఫ్ చేశారు. వాళ్ళు చెబుతున్న రీజన్ ఫర్ దిస్ లే ఆఫ్ ఈస్ స్ట్రాటజిక్ రీస్ట్రక్చరింగ్ లేదా ప్రాజెక్ట్స్ హాల్ట్ అవ్వటం వల్ల అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ప్రధానంగా సుమారుగా 15,000 మంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు 2025లో. దానికి రీజన్, వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియన్సీ, అదేవిధంగా రీఆర్గనైజేషన్లో భాగంగా చేయవలసి వచ్చింది అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా ప్రధానంగా అమెజాన్ లాంటి సంస్థ కూడా 14,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. వీళ్ళు చెప్తుంది కన్సల్టింగు, ఏఐ ఆటోమేషన్ చేయవలసి వచ్చింది, అందుకే లే ఆఫ్ చేయాల్సి వచ్చిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హెచ్పి వాళ్ళు 8,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేవరేజ్, ఆపరేషనల్ స్ట్రీమ్ లైన్ చేయడం కోసం చేశామని రీజన్ చెప్తున్నారు. సినాప్సిన్ అనే కంపెనీ 2,000 మందిని లే ఆఫ్ చేశారు రీస్ట్రక్చరింగ్లో భాగంగా. నార్త్ వోల్ట్ అనే ఒక కంపెనీ, టెక్ కంపెనీ 2,800 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. దానికి కారణం ప్రధానంగా ఏఐ రీస్ట్రక్చరింగ్ ఇవి కాదు, కానీ బ్యాంక్రప్ట్ అవటం వల్ల వాళ్ళని లే ఆఫ్ చేశారు. అదేవిధంగా రివియన్ అనే ఒక కంపెనీ 600 మెంబర్స్ని, ఎందుకంటే వాళ్ళది ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ మార్కెట్ అనేది కొద్దిగా డల్గా ఉండటం వల్ల ఈ పని చేయాల్సి వచ్చిందని వాళ్ళు వివరణ ఇచ్చారు. మరీ ముఖ్యంగా మెటా కంపెనీ 600 ఎంప్లాయీస్ ఏఐ ఇన్ఫ్రా రీఆర్గనైజేషన్లో భాగం అని చెప్తున్నారు. వరాకిల్ 1,000 ఎంప్లాయీస్ కాస్ట్ కటింగ్లో భాగం అని చెప్తా ఉన్నారు. టీసీఎస్ ప్రధానంగా 12,000 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. అది కాస్ట్ కటింగు, నైపుణ్యాల సమతుల్యత అని చెప్తా ఉన్నారు. సీమెన్స్ వాళ్ళు 6,000 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. వెరిజోన్ వాళ్ళు 13,000 మంది ఎంప్లాయీస్ని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. ఈ విధంగా ప్రధానమైన కంపెనీస్లో ఇంత పెద్ద ఎత్తున లే ఆఫ్స్ జరిగినాయి. దీనికి ప్రధానమైన కారణాలు మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే ఏఐ ఫస్ట్
అనే విధానం ఈ కంపెనీస్ వాళ్ళు తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఫస్ట్ కావాల్సిందే, ఆటోమేషన్ జరగాల్సిందే, దానివల్ల కాస్ట్ కటింగ్ జరగాల్సిందే, అంటే ప్రొడక్టివిటీ పెరగవలసిందే, యాక్యురసీ పెరగవలసిందే అన్న ప్రధానమైన నినాదం వల్ల కొన్ని సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, మరీ ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు కాల్ సెంటర్స్ అన్నీ కూడా ఏఐ బేస్డే వచ్చేస్తున్నాయి. ఇట్లా కొంత ముఖ్యంగా మరి కొంత సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ మీద దీని ప్రభావం భారీగా చూపింది. అదేవిధంగా డేటా ఎంట్రీ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, కోడింగు, వీళ్ళందరికీ కూడా ఏఐ మీద ప్రభావం చూపింది. ఇంకొక కారణం మనం ఆలోచించినట్టయితే ద్రవ్యోల్బణం అనేది పెరగటం వల్ల సుంకాల భారం ఒకటైతే, ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఇంకొక ప్రధానమైన కారణం ఈ లే ఆఫ్స్కి ఏంటంటే, కరోనా పీరియడ్లో మనకి మొత్తం ఓవరాల్గా కరోనా ఇంపాక్ట్ వల్ల డిజిటల్ సేవల కోసం అప్పట్లో డిమాండ్ కంటే కూడా ఎక్సెస్గా రిక్రూట్మెంట్ జరిగింది. ఆ పీరియడ్లో టు ఓవర్కమ్ ద డిమాండ్ ఉండటంతో ఆ టైంలో ఎక్సెస్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు దాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం ఈ ఎక్సెస్ మ్యాన్ పవర్ని ఈ లే ఆఫ్స్ రూపంలో వీళ్ళు తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక కారణం మనం చూసినట్టయితే, పాత ప్రాజెక్ట్స్ మూసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ మీద కంపెనీస్ పెట్టుబడులు ఎక్కువ పెడతా ఉన్నాయి. దానివల్ల ఈ ఎంప్లాయ్మెంట్ని లే ఆఫ్ చేయవలసిన అవసరం ఏర్పడింది. మరి ఈ పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 40% ఆఫ్ వర్క్ ఫోర్స్కి రీస్కిల్లింగ్ అవసరం అని చెప్పి ఒక సర్వేలో బయటకు వచ్చినటువంటి విషయం. అంటే 40% ఎంప్లాయీస్ రీస్కిల్ చేసుకోలేకపోతే, అప్స్కిల్లింగ్ చేసుకోలేకపోతే, అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్ చేసుకోలేకపోతే ఉద్యోగం మరి లే ఆఫ్కి కారణమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. రీస్కిల్లింగ్ కానీ, అప్స్కిల్లింగ్ కానీ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కంపెనీల వాళ్ళు కూడా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు గ్లోబల్ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ ఎంప్లాయీస్ని అప్స్కిల్లింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా అమెజాన్ సంస్థ వాళ్ళు కూడా సుమారుగా 7 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి అప్స్కిల్లింగ్ కార్యక్రమం కూడా చేశారు. సో ఈ బాధ్యత ఎంప్లాయీస్ మీద ఉంది, కంపెనీస్ మీద కూడా ఉంది. వాళ్ళ ఎంప్లాయీస్ని తగిన విధంగా అప్స్కిల్ చేయటం కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇండియన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆసియా పసిఫిక్లో 44% ఏఐ స్కిల్ కోసం రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ కూడా చేసినట్టుగా తెలియవస్తూ ఉంది. సో ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే ఈ కంపెనీస్ కూడా ఈ లే ఆఫ్స్ విషయంలో అవలంబించవలసిన బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే ఒక విషయాన్ని ప్రోత్సాహం ఇవ్వాలా అన్ని ఎంప్లాయీస్కి, అన్ని కంపెనీల వాళ్ళు. ఇంకొకటి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా చూసినప్పుడు ప్రతి కంపెనీ కూడా మరి ఆటోమేషన్కి వెళ్ళటం వల్ల, ప్రొడక్టివిటీ పెంచుకోవటం వల్ల, కాస్ట్ కటింగ్ కార్యక్రమాలు లాంటివి చేయటం వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది రెగ్యులర్ ఆడిటింగ్స్ కూడా చేయవలసిన అవసరం ఉంది. వీటిని వివరాలను ఎప్పటికప్పుడు కంపెనీ ఎంప్లాయీస్కి తెలియజేసి, టేకింగ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ వివరాలు ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా తెలియజేసి ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాల్ని ఈ ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడేయాల్సిన అవసరం కంపెనీలకు కూడా ఉంది. అదేవిధంగా ప్రతి సాఫ్ట్వేర్ టెక్ కంపెనీస్ అన్నీ కూడా రిస్క్ అసెస్మెంట్ కానీ, ఈ ట్రస్ట్ బిల్డింగ్ కార్యక్రమాలు కూడా చేయటం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఆందోళనను కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి రీస్కిల్లింగు, గవర్నెన్సు, ఎథిక్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్న, టెక్ కంపెనీస్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న టెక్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఈ అప్స్కిల్లింగు, రీస్కిల్లింగు, అప్గ్రేడేషను అనే విషయాల మీద ఫోకస్ పెట్టాలా. కంపెనీస్ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ పెట్టాలా. ఇంకొక అంశం నా సూచన ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా రెగ్యులర్ రొటీన్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్స్ వైపు వెళ్లకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఏం అవకాశం ఉంది, ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇటువంటి కోర్సెస్ మీద ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సిలబస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు కూడా ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. ఈ విధంగా చేయటం వల్ల స్టూడెంట్స్కి మళ్ళీ ముందు ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఇటువంటి సమస్యలు రాకుండా, ఇప్పుడు ఏదైతే లీడింగ్ టెక్నాలజీ ఉందో అటువంటి కోర్సులు చేసుకోవటం వల్ల ఉద్యోగానికి కొంత భద్రత ఉండే అవకాశం ఉంది.
ఏదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ ఆందోళనకి గురవుతున్నారు ఇటువంటి లేఆఫ్స్ వల్ల. ఖచ్చితంగా ఒక కుటుంబం మీద దీని ప్రభావం భారీగా పడుతుంది. ప్రతి ఎంప్లాయీ కూడా లోన్స్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఎంతో ఆర్థికంగా కుంగిపోవటం వల్ల దాని ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది, అది రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది. ఓవరాల్గా ఎట్లార్జ్ మనం ఒకసారి చూసినట్టయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంకొక రిపోర్ట్ మనకి తెలియవచ్చింది ఏంటంటే 84% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నౌ సఫరింగ్ విత్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే అది కూడా ఈ ఆందోళన వల్ల, ఎక్కువ టైము ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం వల్ల, ఇటువంటి ప్రెషర్స్ వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొన్ని అంటే ఈ ఆరోగ్యపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అనేది ఒక సర్వే తెలియజేస్తూ ఉంది. వీటన్నిటిని అధిగమించి ధైర్యంగా అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని ముందుకెళ్ళాలా. మరి జాబు విషయంలో టెన్షన్ పడి ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోకూడదు. స్టూడెంట్స్ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్సెస్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ఈ విషయం, ఈ ట్రెండ్ మరి 2026లో ఏ విధంగా ఉండబోతుందనేది మనం వేచి చూడాలా. ఏదేమైనా 2025 ఇయర్ అనేది టెక్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద భారీగా ప్రభావం చూపిన మాట వాస్తవం. సో ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చేసుకోవటం వల్ల ఈ ఛానల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది అని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.